3వ వచనం, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎవడైనను వట్టివాడై ఉండి అంటే మీరు చాలా సాధారణమైన వ్యక్తులు, చాలా నార్మల్ పీపుల్, కానీ వట్టివాడై ఉండి తాను ఎన్నికైన అంటే నేను గొప్పోడిని, నేను గొప్పదాన్ని అని మిమ్మల్ని మీరే భావించుకున్నట్లయితే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. డోంట్ థింక్ టూ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. డోంట్ థింక్ యు ఆర్ ద గ్రేటెస్ట్. నాకంటే మించిన వారు ఎవరు లేరు. చిన్న పనులు ఎవరైనా అడిగితే అసలు ఏమనుకుంటున్నావు, నేను ఎట్లా కనపడుతున్నా నీకు అని అంటున్నారా? అట్లా మాట్లాడతావేంటి, గౌరవం లేదా? ఎవరైనా ఒక మాట ఏమైనా అంటే నేను ఎవరినో తెలుసా అని ప్రతిదానికి మీరు జగడము ఆడుతున్నారా? ప్రతిదానికి మీరు గొడవ పడుతున్నారా? ఏంటి నువ్వు అసలు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నేను ఎవరినో తెలుసా అని మాటలు వచ్చినాయి అంటే అదేమాత్రము క్రీస్తు పోలిన జీవితము కాదు. అది లూసిఫర్ స్వభావము, అది పడిపోయిన ఆదాము స్వభావము. నేనెంత తెలుసా? మీరు వట్టివాళ్ళంట, ఇక్కడ స్పష్టంగా మీరు వట్టివారై ఉండి తాను ఎన్నికైన వారు. ఈరోజు మనం నమ్మాలి, నాకున్న స్థానము అది దేవుందే అని నమ్ముతున్నారా? మీరున్న పొజిషన్, మీకు అందం ఉందా? అందం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీకు తలాంతులు ఉన్నాయా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మీకు మీ జీవితంలో ఏమైనా ఉందా? ఇల్లు, చక్కటి ఇల్లు ఉందా? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీకు డబ్బులు ఉన్నాయా? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీకు ఏమైనా నైపుణ్యత ఉందా? అది ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఇచ్చిన దేవుడికే మహిమ చెల్లించాలండి. ఇచ్చిన దేవుడి ముందు మనం తగ్గించుకోవాలి, మనుషుల ముందు కూడా తగ్గించుకోవాలి. దేవుడి ముందు తగ్గించుకుంటూ చాలామంది మనుషుల ముందు, నాకు దేవుడి ముందు నేను తగ్గించుకుంటాను, నీ ముందు ఏం తగ్గించుకొని అక్కర్లేదు అంటారు. నో, యూ హ్యావ్ టు బీ హంబుల్. యూ హ్యావ్ టు. ఎట్లాగా తెలుస్తుంది యువర్ హంబుల్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ త్రూ యువర్ యాక్షన్స్. చాలామంది నటన కోసం చేస్తారు, అది దేవుడు తెలుసులే, కానీ వేషధారణగా చేస్తారు. ఇదిగో తగ్గించుకున్నాడు. లేకపోతే కెమెరా ఉందనుకోండి, కెమెరా ముందు భలే యాక్ట్ చేస్తారు చాలామంది. కెమెరా ముందు పరిశుద్ధుల్లాగా, కెమెరా ముందు భక్తుల్లాగా, లేకపోతే కెమెరా ముందు దాన ధర్మాలు చేసేవారిలాగా కనపడతారు. కానీ నిజంగా అందరినీ తీసి పడేయటము, చిన్నగా చనువుగా మాట్లాడము, చాలా తక్కువ చేసి మాట్లాడటము. వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే ఎక్కడైనా ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది కొంతమంది మాటలు. ఎట్లా అంటే అంత హీనంగా మాట్లాడతారు. ఇంకేం చేయనక్కర్లేదు, చెయ్యెత్తనక్కర్లేదు. వారి మాటలే ఒక మనిషిని ఎలాగ కృంగదేలా అలాగా. మీ మాటలు అట్లున్నాయా? ఆర్ యూ ఫీలింగ్ టూ ఇంపార్టెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ లో? ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, యూ విల్ అకంప్లిష్ మోర్ విత్ లవ్ దాన్ విత్ ప్రైడ్. గర్వముతో పనులు సాధిస్తాం, అహంకారముతో కొంత మటుకు సాధిస్తాం,